తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడిలు అక్కడే ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మనం ఇవాళ గొర్రెల కోసం, బర్రెల కోసం, 1000 రూపాయల పింఛన కోసం, ఇవాళ దొరజెప్పే మాటల కోసం తెలంగాణ సంబరాలలో అంబరాన్నట్టుగా చేస్తున్నాం. నిజంగా ఒకసారి గుండెమే చేసుకొని చెప్తే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగింది, ఉద్యమాన్ని నడిపిన వాళ్లకు నిజంగా ఏం మిగిలింది, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు. బంగారు తెలంగాణ పేరు చెప్పుకొని పరిపాలిస్తున్నందుక తెలంగాణలో పేదల బతుకులు బజారుకి ఇచ్చినందుక, ఏం ఒరిగిందని ఆకాశాన అంబరాలు, ఏం మిగిలిందని తెలంగాణలో సంబరాలు. 1,00,000 కొలువులు ఇస్తనన్న ఆ మాటను తప్పినందుక, ఆ కుటుంబానికే పదవులనిచ్చి పరిపాలిస్తున్నందుక, దళిత బిడ్డలకు 3 ఎకరాల భూమిని ఈయనందుక, 300 ఎకరాల ఫామ్ హౌజులు పంటలు వండినందుక, అమరవీరుల త్యాగాలన్నీ గుర్తుకు చేయనందుక, అమరవీరుల త్యాగాలన్నీ గుర్తుకు చేయనందుక, తెలంగాణలో ద్రోహులు మొత్తం మనకు శుద్ధులు చెప్పేటందుక, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు. కేజీ నుంచి పీజీ దాకా చదువులు రానందుక, నారాయణ చైతన్య ప్రైవేటు ఫీజులు పెంచినందుక, కోటి ఆశల పేదల కలలు కాటికి చేరినందుక, కార్పొరేటు పెద్దలకే పానుపు పరిచినందుక, యాదగిరి నరసన్నకు 1,000 కోట్లను ఇచ్చినందుక, యాదగిరి నరసన్నకు 1,000 కోట్లను ఇచ్చినందుక, ఉద్యమాలను నడిపిటోళ్లను గొంతులు పిసికేనందుక, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు. తెలంగాణలో పేద రైతులు ఊపిరి వదిలినందుక, తెలంగాణలో పేద రైతులు ఊపిరి వదిలినందుక, ఎకరానికి 1 కోటి రూపాయల పంటను విదేశాలకు పంపినందుక, గిట్టుబాటు ధరనే రాక ఉరితాడుకు ఊగినందుక, గిట్టుబాటు ధరనే రాక ఉరితాడుకు ఊగినందుక, రైతులంటేనే రాక్షసులుగా మలిచి పరిపాలిస్తున్నందుక, ఎందుకోసమని తెలంగాణము మనము సాధించినమురా, ఎందుకోసమని తెలంగాణము మనము సాధించినమురా, దొరల కోసమని అంటుంటే మా పానం పోతా ఉందిరా, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు. గొర్రెలు బర్లు పందులు ఇస్తా బానిసలవ్వన్నందుక, మీకు గొర్రెలు బర్లు పందులు ఇస్తా బానిసలవ్వన్నందుక, ఓటు బ్యాంకుగా మనలను చూసి హేళన చేస్తున్నందుక, బడుగు బలహీనులంతా రేడ్వు, బడుగు బలహీనులు బానిసలేనని, బడుగు బలహీనులు బానిసలేనని నీచంగా చూసినందుక, తెలంగాణలో దొరల పాలనే దిక్కని చూపినందుక, తెలంగాణలో దొరల పాలనే దిక్కని చూపినందుక, 100% ఉన్నాం, 100% ఉన్నాం బడుగు బలహీన వర్గాలం, 100% ఉన్నాం బడుగు బలహీన వర్గాలం. మనమందరము ఒక్కటికైతే
తెలంగాణలో దొరలకిక చోటే లేదురా, ఏం ఒరిగిందని తెలంగాణలో సంబరాలు, ఏం మిగిలిందని ఆకాశాన అంబరాలు.